నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేశారని చెప్పారు. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తన గెలుపునకు నాంది అంటున్న బొల్లినేని కృష్ణయ్యతో ఈటీవీ ముఖాముఖి. ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్యని ఎంపిక చేశారు. పార్టీ ఎంపిక చేయడంతో నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ముమ్మర ప్రచారంలో ప్రజల వద్ద కూడా ఎక్కువగా ఇప్పటికే దాదాపు అనేక గ్రామాలలో కూడా తిరిగారు. వీరి గెలుపు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కదా, మీరు ఆ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెళ్తున్నారు. మీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? చాలా బాగున్నాయి. మనం ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి చేశాను కదా, నేను చాలా చేశాను. ఆ రోజుల్లో మనం వీలైనంత వరకు సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి చేసాం ఆ రోజుల్లో. అందువల్ల విజయ అవకాశాలు చాలా బాగుండే. ఎక్కడ పోయినా కానీ రెస్పాన్స్ చాలా బాగున్నది. మీరు వచ్చారండి, మీరు వస్తారో రారు అనుకున్నాము, మీరు వచ్చారు, మాకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైనా మాకు చేస్తారనేటువంటి ఒక ఆశ అనేది మాకు ఈరోజు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు అలాగే అంటున్నారు. ఎక్కువ వెనుకబడిన నియోజకవర్గంగా పేరుంది. అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న వైకాపా ఎమ్మెల్యే గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? ఆయన చేసిన అభివృద్ధి పనులు గురించి మనం చెప్పుకునే దానికంటే మనం చేసినటువంటి అభివృద్ధి పనులు మనం చెప్పుకుంటే ఈ ఓటర్ అనేది నిర్ణయించుకుంటాడు. ఎవరు కంపారిజన్లో ఆయన చేసినంత వాళ్ళకి తెలుసు, నేను చేసినది వాళ్ళకి తెలుసు. సాగునీరు, త్రాగునీరు, ఇవి రెండింటి మీద చాలా వరకు నేను క్లియర్గా ఉన్నాను. వైసీపీ ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఉన్నాయి? వాళ్ళ అభివృద్ధిలో కానీ గ్రామ ప్రజల్లోకి పోవడం కానీ వెళ్తున్నారా లేదా సమస్యల మీద? ఇక్కడ కంపారిజన్ అనేది ఓటర్ చేసుకోవాలా, మనం కాదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఆయన లోపాలు గ్రామాల్లో రాలేదు, చేయలేదు అని అంటా ఉన్నారు వాళ్ళు. పెద్దగా చేసింది అనేది నాకైతే కనపడలేదు. అక్కడ ఉన్న సమస్యల్ని కానీ ఏమైనా గుర్తించున్నారు సార్ మీరు ఇంతకుముందే? నాకు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. త్రాగునీరు కూడా ఈరోజు కొరతగా ఉంది. 43 టీఎంసీ నీళ్లు ఈ డ్యాంలో ఉన్న నెల్లూరు జిల్లాకు వాడినా అది సరిపోలేదన్నమాట. కనీసం 100 టీఎంసీలు నీళ్లు లేకపోతే ఈ యొక్క డ్యాంలో ఈ నెల్లూరు జిల్లాకి చాలా కష్టం. రైతులు చాలా ఇబ్బంది పడతారు. దానికి చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ ద్వారా గోదావరి నీళ్లు ఇక్కడ మన కృష్ణాకి తీసుకొచ్చారు. అక్కడికి కనీసం ఒక 300-350 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి తీసుకురావాలని ఆయన ఉద్దేశం. దాంట్లో ఒక 100 టీఎంసీ మన ఇక్కడికి పెన్నానికి తీసుకొస్తారు. 100 టీఎంసీ నీళ్ళు మనకు వస్తే ఇది చాలా పుష్కలంగా ఉంటుంది. దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా మెట్ట ప్రాంతం సార్ అంతా. అక్కడ ఈ ఉత్తర కాలువ, దక్షిణ కాలువ అనేది పూర్తి కాకుండా ఉంది. రైతులు అది ఎప్పుడు పూర్తి అవుతుందో దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయారు సార్. ఈ సమస్య మీరు ఎమ్మెల్యే అయితే రేపు గెలిస్తే ఇది ఎలా పరిష్కారం చేస్తారు సార్? అది మీరు చెప్పేది వాస్తవమే. సంస్థల ప్రాజెక్ట్ ఉన్నది, దాని మీద ఉత్తర కాలువ, దక్షిణ కాలువ ఇవి 2 ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పెద్దగా డెవలప్మెంట్ ఆ కాలువల మీద లేదు. ఏదైనా కొంచెం జరిగితే గత 5 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సింది చాలా ఉంటుంది. అక్కడ ఈరోజు కాలువలు కొన్ని టెండర్లు పిలిచారు. వారికి క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది, ఏం చేయాలా, ఏ విధంగా దీన్ని రైతు సమస్యలు సాధించాలనేటువంటిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారికి క్లియర్గా ఉన్నారు మైండ్లో. దీంట్లోంచి వారు 100 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొచ్చి ఈ నదిలోకి పెట్టాలని ఉన్నారు. మన వర్షాభావం వల్ల యావరేజ్ 30 టీఎంసీ నీళ్లు దీంట్లోకి మన సోమశలకు వస్తాయి. ఈ 130 టీఎంసీలు ఒక 30 టీఎంసీలు అటు పంపించినా కండలేరు, అటు సైడ్ పంపించినా కానీ కనీసం 100 టీఎంసీలు నీళ్లు కానీ ఉంటే మన నెల్లూరు జిల్లా 2 కార్లు కూడా పండించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఈ త్వరితగతిని మనం పూర్తి చేస్తే కానీ కావు. దానికి అటువైపు ప్రభుత్వం అనేది చూస్తున్నా ప్రభుత్వం దృష్టికి మేము నాయకులం మా బాధ్యత కాబట్టి దీన్ని తొందరగా పరిష్కారం చేసుకోవాలి. తొందరగా నీళ్లు రావాలనే ఉద్దేశం మీద ఇవన్నీ కూడా మేము పర్యవేక్షణలో తీసుకుని ప్రభుత్వంతో సహకారంతో ఈ తొందరగా పూర్తి చేస్తాం. సార్ ఇప్పుడు మీరు ఎంత మెజార్టీతో ఆ నియోజకవర్గం గెలుపొందాలని ఒక ఆలోచన గెలవచ్చు అనేది 25,000 మెజార్టీ తప్పక వస్తుంది. 25,000 పైన ఉంటుంది మన మెజార్టీ. అందరికంటే కూడా నాకు అనుభవం ఉన్నటువంటి వాడిని, ఊరు పేరు అన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి వ్యక్తి అన్నీ కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. నేను వస్తున్న తర్వాత నేను చేసినటువంటి ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో చాలా దేవాలయాలు కట్టించా. కాబట్టి ఇది ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటాడు, చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. అనేక మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరని విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య గారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.